తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, ఏకగ్రీవం కావడం ఇలా తెలంగాణ రాష్ట్రాల్లో అయితే సంచలనంగా మారిపోయింది. ఒక్కసారిగా విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఎవరు ఊహించలేకపోయారు. అదే విధంగా విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి రావడంతో ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో విజయశాంతి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి కారణం ఏంటి? కేవలం ఎమ్మెల్సీ తోటే సరిపెడతారా, లేకపోతే ఆమెకు మంత్రి పదవి ఇస్తారా అనే చర్చ అయితే బలంగా నడుస్తుంది. అయితే ఏది ఏమైనా సరే కానీ కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా పనిచేసినటువంటి అద్దంకి దయాకర్కి, అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి విజయశాంతికి కీలక పదవులైనటువంటి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం మాత్రం చాలా మంచి విషయమని చెప్పవచ్చు. అయితే ఉన్నటువంటి విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడానికి ప్రధాన కారణం కేసీఆర్ అని చెప్పేసి బలంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. కేసీఆర్ ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా మంత్రులు వెనుకబడుతున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టడంలో, విమర్శలను ఎదుర్కోవడంలో వీరిద్దరు కొండా సురేఖ గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు వెనుక పడిపోతున్నారు. కాబట్టి విజయశాంతిని బరిలోకి దిప్పుతున్నారు. ఆమెను కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టకుండా ఆమెకు మంత్రి పదవి కూడా తప్పకుండా ఇస్తారు అని ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బలంగా ప్రచారం అయితే జరుగుతుంది. విజయశాంతి గతంలో 1998లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ అనే ఒక పార్టీని అయితే ఆమె స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి అనగా టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కేసీఆర్ అలాగే విజయశాంతి కలిసి తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకోవాలి అని నిర్ణయించుకొని ఆ రకంగా టిఆర్ఎస్ పార్టీలో చేరింది విజయశాంతి. 2009లో మెదక్ పార్లమెంటు స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయశాంతి గెలుపొందారు. అయితే విజయశాంతి అలాగే కేసీఆర్ ఇద్దరే పార్లమెంటులో బలంగా తెలంగాణ వాయిస్ వినిపిద్దామని చెప్పేసి వారిద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో బలంగా పోరాడుతూ ముందుకు వెళ్తున్న సందర్భంలో కేసీఆర్ ఎంపీగా గెలిచినప్పటికీ పెద్దగా పార్లమెంటుకు వెళ్లేవారు కాదు. కానీ విజయశాంతి మాత్రం పార్లమెంటులో బలంగా తెలంగాణ వాయిస్ ను మాత్రం వినిపించేది. అయితే టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ అలాగే విజయశాంతి రెండు కళ్ళులాగా అప్పట్లో రాజకీయ నాయకులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు భావించేవాళ్ళు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా వీరిద్దరే ముందుకు తీసుకువెళ్తున్నారు అన్న ప్రచారం అయితే బలంగా తెలంగాణ రాష్ట్రంలో అప్పట్లో కొనసాగింది. అయితే ఆ సందర్భంలో కేసీఆర్ కి ఏమైందో ఏం జరిగిందో తెలీదు. కానీ విజయశాంతిని 2013లో రాత్రికి రాత్రే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. కేసీఆర్ విజయశాంతిని సస్పెండ్ చేయడంతో ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీలో అయితే విజయశాంతి చేరడం జరిగింది. 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఆమె ఓటమి పాలైపోయింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల వల్ల ఆమె కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చి ఆ తర్వాత బీజేపీలో చేరడం జరిగింది. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె స్టార్ క్యాంపెయినర్ గా కూడా పనిచేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమరాలుగా గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇలా మొత్తానికి గతంలో కేసీఆర్ విజయశాంతిని రాజకీయంగా వాడుకొని ఆమె పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసుకొని ఎక్కడ విజయశాంతి నాకు పోటీగా అవుతుందో అని గ్రహించిన కేసీఆర్ ఆ రకంగా విజయశాంతి రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి గతంలోనే ఆ రకంగా కుట్ర పడడం జరిగింది. కేవలం విజయశాంతి ఒక్కరే కాదు, ఎంతో మంది కేసీఆర్ కి అడ్డు వచ్చిన వాళ్ళని తొలగించుకుంటూ ఆఖరికి ప్రొఫెసర్ కోదండరాం వరకు ఒక్కొక్కరిని తప్పించుకుంటూ కేసీఆర్ అయితే 2014లో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం జరిగింది. అందుకే విజయశాంతి ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది.